నెయిల్ జాయింట్ కనెక్షన్ అంటాం సార్. సో ఈ నెయిల్ సోరియాసిస్ ఎవరికైతే ఉంటుందో, పిట్టింగ్ అంటే చిన్న చిన్న హోల్స్ లాగా గానీ, లేకపోతే నెయిల్ కొంచెం ఇట్లా బయటకి లెగవడం, ఇదంతా ఏంటంటే మన వైపు అంతా మాన్యువల్ వర్క్స్ చేస్తారు కాబట్టి నెయిల్ ఏదో అయ్యింది అనుకుంటారు. బట్ దే విల్ నాట్ నో అదొక సిమ్టమ్, ఇక్కడ ఒక సైన్ సోరియాసిస్ లో అని. సో అది చూస్తే అది ఒనైకోలైసిస్ అంటాం మనం. అలా నెయిల్ బెడ్ నుంచి సెపరేట్ అయిపోవడం. నెయిల్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ మనకి డైరెక్ట్లీ లింక్ టు ఈ ఫింగర్ డిజిటల్ ఇంటర్ఫెరెన్షియల్ జాయింట్స్ కాబట్టి మనకు ఆ ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్ గా ట్రావెల్ చేసేస్తుందని మనం స్లోగా వేరే వేరే జాయింట్స్ కి స్ప్రెడ్ అవటం కూడా గమనిస్తూ ఉంటాం మేడం. అంటే ఈ సోరియాసిస్ లో నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఫింగర్ జాయింట్స్ లో మెయిన్లీ మీరు చెప్పినట్టు ఈ డిజిటల్ ఇంటర్ఫెరెన్షియల్ జాయింట్స్ ఈ చివరి భాగంలో ఈ జాయింట్ లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు ఎక్కువ వాళ్ళు ఏమి పెద్ద ఇబ్బంది పడరు. మన పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే కష్టం అడాప్ట్ అయిపోతారు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు హిప్ జాయింట్స్, నీ జాయింట్స్ అవి ఎఫెక్ట్ అయిపోయి, లేదంటే స్పైన్ కూడా కొంతమందిలో ఎఫెక్ట్ అవుతుంది.